రామ జన్మభూమిలో ఈ రోజున అయోధ్య రాముడి నిర్మాణం జరిగిన తర్వాత ఫస్ట్ టైము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా విగ్రహ స్థాపన జరుగుతోంది కాబట్టి సో వాటిని ఇవన్నీ చూసుకున్న తర్వాత ఏమనిపిస్తుంది మీ మాటలు ఒక్కసారి చెప్పండి. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అన్నారు. అటువంటి శ్రీరామ కర్ణామృతంలో ఆదిశంకరాచార్యులు వారు చెప్పింది మన సిద్ధకవి పద్యానువాదంగా చేసినప్పటికీ అటువంటి అమృతం చూస్తే ప్రతి మాటలోనూ ఒక అమృతమే మనకు కనిపిస్తుంది. వేద వేదాంత వేద్యుడైనటువంటి వాడు మేఘశ్యామల మూర్తి అయినటువంటి ఈ రాముడు మనల్ని రక్షించుగాక అని చెప్తాడు. అలాగే ఎస్తు దాశరథిర్భూత్వారణే హత్వాచ రావణం రరక్షలోకాన్ వైకుంఠ సనో రక్షతు చిన్మయ అని వాల్మీకి రామాయణంలో మనం చూసినప్పటికీ బాలకాండ నుంచి యుద్ధకాండ వరకు రాముడు మనుష్య రూపంగానే కనిపిస్తాడు. అయితే ఈ రాముడు అనేటువంటి పదాన్ని చూస్తే రాముడు రామ రమయనేసు మర్మము రామయనే శర్మము అని సద్ అమరవరుల కబ్బెనో త్యాగరాజ సన్నుత అంటారు. రమించువారెవరు అంటే రమింపచేసేవాడు రాముడు. ఈ రామ అనేటువంటి ఈ తారక మంత్రం చాలా గొప్పదని మనకి అనేక మంది కవులు వాగ్గేయకారులు అందరూ కూడా నిరూపించారు. రామ అనేది నిజంగా తారక మంత్రమే. అది ఎంత ప్రభావం చూపిస్తుందని అంటారు అంటే మొట్టమొదటిగా చెప్పాలంటే బాలరామాయణంలో బాలకాండ నుంచి యుద్ధకాండ వరకు రాక్షస సంహారం రావణాసురుని యొక్క రాక్షస సంహారం చేసిన తర్వాత అందరూ నువ్వు విష్ణుమూర్తి యొక్క అంశవి లేకపోతే నువ్వు రావణాసురుని చంపలేవు అని భరతాదులు పొగుడుతుంటే రాముల వారు స్వయంగా చెప్తారు ఏంటంటే ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజ అని చెప్తారు. నేను మనుష్య రూపంలో ఉన్నాను దశరథుని యొక్క కుమారుణ్ణి అని. అందుకని యుద్ధకాండ వరకు కూడా రాముల వారు మనకి మానవ రూపంలోనే కనిపిస్తారు. నేనే కదా ఇన్ని కష్టాలన్నీ భరించాము అని చెప్తూనే ఉంటారు ఆయన. తండ్రి గారి వల్ల ఇన్ని కష్టాలను మనం భరించాము, చూడు భరతుడు చూడు ఎంత హాయిగా చాలా త్వరగా ఆయనకి రాజ్యం దక్కింది అని మాటలని చెప్తుంటారు. అందుకని రాముడు మానవుడే అని మనకి యుద్ధకాండ వరకు తెలిసిన రావణాసురుడికి ఈ భృగుశాపం ఆ తర్వాత అంటే వెళ్ళడం అడవులకు వెళ్ళడం భృగుశాపం వల్ల రావణాసురుని చంపేవాడు మానవ రూపంగా ఉండాలనేటువంటి వృత్తాంతం ఉంది కాబట్టి మానవ రూపంలో ఉండేటువంటి విష్ణుమూర్తి తానంతట తాను వచ్చాడని మనకి ఇక్కడ తెలుసుకోవాల్సింది. ఎందుకంటే అయోధ్యలో ఎన్నో మహిమలు జరిగాయి. అయోధ్యని పరిపాలించినటువంటి దశరథుడు ఉన్న టైము అంటే ఆ కాలం ఒకటైతే రాముల వారు పుట్టిన తర్వాత ఉండేటువంటి అయోధ్య తీరే మారిపోయింది, రూపురేఖలు మారింది. మరి ఆయన అయోధ్యలోనే లేడు కదా, అసలు అయోధ్యలో లేరు. చిన్నప్పుడు ఆయన అయోధ్యలో ఉన్నారు. తర్వాత రావణ సంహారాంతం అనంతరం వచ్చినప్పుడు పట్టాభిషిక్తుడు అయి వచ్చినప్పుడు అప్పటికే 10,000 సంవత్సరాలు పరిపాలిస్తారు. రాముడు సీత అన్యోన్యంగా ఉండడం, శిశిర ఋతువు ఆగమనం, వెంటనే ఇప్పుడు మనకు సంతాన ప్రాప్తి కలగబోతోంది అని రాముడు చెప్పడం సీతతో, సీత యొక్క కోరిక ఇదంతా మనకి ఉత్తరకాండలో కనిపిస్తుంది, ఉత్తర రామాయణంలో కనిపిస్తుంది. అప్పుడు రాముని యొక్క రాజ్యం ఎలా ఉన్నది అనేటువంటి విషయం ఇప్పుడు మనకు చాలా అవసరం. ఆ అయోధ్య ఎలా ఉంది అనేటువంటి విషయం మనకి చాలా అవసరం. అయోధ్య అంటే ఉత్తర అయోధ్య అదైతే ఇక్కడ మనకి దక్షిణ అయోధ్య అని భద్రాద్రిని అంటాం. అయితే అయోధ్య ఎలా ఉందట, ఒక పక్కన గంగా నది ఒక పక్కన సరయూ నది ప్రవహిస్తుంటే అద్భుతంగా ఉంది అని భరతుడే చెప్తాడు. నువ్వు నెలన్నర అయ్యి రాలేదు ఇక్కడికి అయోధ్యకి పరిపాలనకి, అందరూ సుభిక్షంగా ఉన్నారు, ఎవరికి ఏ రోగాలు రావట్లేదు, స్త్రీలు ఆరోగ్యంగా సంతానాన్ని కంటున్నారు, వృద్ధులు ఎవరికి మరణం రావట్లేదు, మేఘుడు యుక్త సమయంలో వర్షిస్తున్నాడని చెప్తారు వాల్మీకి. ఈ రకంగా వాల్మీకి ఎవరయ్యా ఈ ప్రపంచంలో మంచివాడు అంటే రాముణ్ణి మించినవాడు లేదని నారదముని వాల్మీకితో స్వయంగా చెప్పిన మాటలు మనం జ్ఞప్తికి తెచ్చుకోవాలి. అంటే ఒక మానవుడు మర్త్యావతారంలో భూమి మీదకి వెలిసినటువంటి ఒక మహానుభావుడు విష్ణుమూర్తి, ఒక విభవావతారం కలిగినటువంటి మహాత్ముడుగా మనం ఇప్పుడు తప్పకుండా రాముడిని అనుకోవచ్చు. ఎందుకంటే మరి పుష్పకం వచ్చి మాట్లాడడం ఏమిటి, భరతుడు అదే ఆశ్చర్యపోతాడు. మనుష్యేతర విషయాలు కూడా అక్కడ జరిగాయి. భల్లూకాదులు వీళ్ళందరినీ పంపించేస్తాడు, వానర సైన్యం సహాయం చేయడం ఏమిటి, అలా పుష్పకం వచ్చి కుబేరుడు పంపిస్తాడు పుష్పకాన్ని, మంచి చార్టర్డ్ ఫ్లైట్ అనమాట. అటువంటి చార్టర్డ్ ఫ్లైట్ నిజంగా లగ్జరీ మన ఇంటికి వస్తే మనం వెంటనే ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్స్. రాముడు దానికి పూజలు సేవలు చేసి
వెనక్కి పంపించేస్తాడు. అవసరమైన పుష్పక విమానాన్ని వెనక్కి పుష్పకం వచ్చి ఆగుతుంది. దానికి హోమాలు, పూజలు, జపతపాలు, పూజలు చేసేసి ధూపదీపాలు ఇచ్చి హారతి ఇచ్చి వద్దు నాకు అని చెప్తాడు. కుబేరుడు పుష్పకాన్ని పంపిస్తాడు. రాముడు వాక్కుడు ఆకాశవాణి మాట్లాడుతుంది. ఇటువంటి మనుష్యేతర ఒక మహిమాన్వితమైన విషయాలు కూడా అయోధ్యలో జరుగుతున్నాయి. అందుకని అయోధ్య పవిత్రమైన భూమి. ఆ విషయం వల్ల అయోధ్య అంత పవిత్రమైంది. అక్కడ త్రేతాయుగంలో జరగని మహిమలేవి లేవేమో అంటే అతిశయోక్తి లేదు. ప్రతి విషయం జరిగింది అక్కడ. ఎందుకని అంత త్రేతాయుగానికి అంత ప్రసిద్ధి? మనం ద్వాపరయుగం చూస్తున్నాం, ఈరోజు కలియుగం చూస్తున్నాం. కానీ త్రేతాయుగంలో ధర్మము 4 పాదాల్లో నడవాలంటారు చూసారా, అటువంటి రామో విగ్రహవాన్ ధర్మ అనే దానికి పూర్తి సారాంశం అక్కడ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు 60,000 సంవత్సరాల వయసు అని దశరథుడు చెప్తాడు. అవును. త్రేతాయుగంలో ఉండేటువంటి ఏజ్ కానీ వాళ్ళ హైట్ కానీ అదంతా వేరే. ద్వాపరంలో ఉండేటువంటిది వేరు, కలియుగంలో వచ్చినప్పటికి తగ్గిపోయింది. అవును. అయితే అక్కడ దశరథుడు చెప్తాడు, ఇన్ని సంవత్సరాల తర్వాత కష్టపడి కన్న సంతానం, ఈ రాముడి వల్ల నేను చాలా ఆనందాన్ని పొందుతున్నాను. వశిష్ఠుడు పేరు పెట్టినప్పుడే శ్రీరామచంద్రుడు అని పెట్టడంలోనే అందులో ఆంతర్యం ఉంది. శ్రీరామచంద్రుడు పుట్టిన తర్వాత ఇటు ఎన్ని తరాల్ని తరించాడో మనకి వాల్మీకి రామాయణంలో ఉంటుంది. ప్రతి మనిషి పుడతారు, కానీ ఈ గడిచిన వంశంలో, సూర్యవంశంలో ఎన్ని తరాల్ని తరింపచేసేటువంటి మహిమ ఏదో ఒక్క పురుషుడికి ఉంటుంది. ఆ యుగ పురుషుడే మన రాముడు. అందుకనే రామరాజ్యం స్థాపించాలి అని ఇప్పుడు ఈ రోజున మాట్లాడుతూ ఉంటారు. అంటే ధర్మం 4 పాదాల వెళ్ళాలి అని, 4 పాదాలు నడవాలని అంటారు. అంతే, రామరాజ్య స్థాపన కావాలని ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా మాట్లాడుతుంటారు. అందుకని ఇప్పుడు ఎప్పుడైతే భరతుడు కూడా చిత్రకూటానికి పాదుకలు తీసుకెళ్ళి నెత్తిని మీద పెట్టుకున్నప్పుడు రాముడు లక్ష్మణుడు శంకిస్తాడు, ఎందుకో వస్తున్నాడు భరతుడు అన్నప్పుడు రాముడు ఒకటే మాట చెప్తాడు, ఒక బంధువుల వల్ల కానీ మన స్నేహితుల వల్ల కానీ మనకి అనవసరంగా అలభ్యంగా అంటే అక్కర్లేకుండా వచ్చేటువంటి ఆస్తి కానీ, ఐశ్వర్యం కానీ, పదవి కానీ విషం కలిపినటువంటి భక్ష్యం లాంటిది. ఒక పిండి వంటలో విషం కలిపితే ఉపయోగం ఏముందండి? అందుకని మనం ఎప్పుడూ కూడా ఆశించకుండా వచ్చేటువంటి పదవిని కానీ, ఈ ఐశ్వర్యాన్ని కానీ, ఈ హోదాల్ని కానీ త్యజించాలి అని రాముల వారే ప్రతి నిమిషం మనకి సందేశాన్ని ఇచ్చారు. అది రామాయణం. అందుకని ఇప్పుడు ఏదైతే పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటున్నారో, మోరల్ వాల్యూస్ అంటున్నారో, ఎథికల్ పర్సనాలిటీ అంటున్నారో, ఇవన్నీ కూడా ఒక సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అని మనం ఏదైతే అనుకుంటున్నామో, ఇవన్నీ కూడా సంపూర్ణంగా నెరవేరినటువంటి సమయం రామాయణ సమయం. అందుకని ఆ రామాయణ గాథ పుట్టి పెరిగినది అయోధ్య. జీవిత వృత్తాంతం అంతా కూడా మనం నేర్చుకోవాల్సిందే. దాంట్లో ప్రతి అణువు కూడా మానవ జీవితంలో అవసరమైన విషయాన్ని రాముల వారు చెప్పి వెళ్ళారు. అందుకని అటువంటి మహానుభావుడి యొక్క పుట్టుక జరిగింది కాబట్టి తర్వాత కృష్ణావతారం వచ్చింది. తర్వాత రాముడి యొక్క కుశలవులు పుట్టినటువంటి పిల్లలు, కుశలవులు ఇద్దరూ కూడా కుశపూర్వం అని అక్కడికి ఇచ్చాడని, లవుడికి లాహోర్లో ఏలాడని అవన్నీ చెప్తారు మనకి. అయితే వాళ్ళ వంశీకులందరూ కూడా చివరికి మహాభారత యుద్ధంలో అభిమన్యుడి చేతిలో ఒకరు చనిపోయారని కూడా చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ అయోధ్య అనేటువంటి భూమికి గల పవిత్రతని మనం తెలుసుకోవాలి. అక్కడే పుత్రకామేష్టి యాగం జరిగింది. అక్కడే యజ్ఞపురుషుడు రావడం ఏమిటి? యజ్ఞపురుషుడు ఇప్పుడు మనం కూడా యాగం చేద్దాం పుత్రకామేష్టి. యజ్ఞపురుషుడు వస్తాడా పాయస భాండం పుచ్చుకుని? చెప్పండి. జరగలేదు. ఆ నేల అంత గొప్పది. ఇప్పుడు మహిమలు జరుగుతాయా అంటే నేను చెప్పలేను, కానీ మహిమలు జరిగిన ప్రదేశంలో కలిగినటువంటి విషయాల్ని మనం అనుసరిస్తూ మనసులో పెట్టుకొని అటువంటి తత్వాన్ని మనం ఆపాదించుకొని ఏ విషయం అయితే ధర్మాచరణలో జరిగిందో, ఏ మహిమలు జరిగాయో, ఏది న్యాయపథంలో వెళ్ళిందో దాని గురించి ఆకలింపు చేసుకుంటే, మన భావనలలోనే మన భావాన్ని సమర్పిస్తే ఖచ్చితంగా పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు.